హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో అయితే నేను ఇంతకుముందు పోస్ట్ చేస్తానని చెప్పాను, లేట్ అయిపోయిందండి, సారీ. కొంతమంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా, అక్క వీడియో పోస్ట్ చేస్తానన్నారు, చేయలేదని చెప్పేసి. సో ఇదేంటంటే హాస్పిటల్ వ్లాగ్ అనమాట. నేను నెల్లూరులో ఉన్నప్పుడు చూపించుకున్నానని చెప్పాను కదా, ఇందులోనే మొత్తం డీటెయిల్స్ చెప్తానన్నాను. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే నేను చెప్పున్నాను ఏంటి అని చెప్పేసి. మీకు కూడా ఏమైనా ఇలా ఉంటే వెంటనే టెస్ట్ అయితే చేయించుకోండి, ఓకేనా? అండ్ ఇక మనమైతే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. నేనైతే ఇంకా మాకు నెల్లూరు అనేది మా అమ్మ వాళ్ళ ఊరికి చాలా దూరం అండి. సో నాకు హాస్పిటల్ ఒక్క ఏరియా ఒకటి ఐడియా ఉంది, బట్ ఇంకా నాకు కరెక్ట్గా తెలియకపోవడం వల్ల కూడా మళ్ళీ మ్యాప్ పెట్టుకొని వచ్చేసాను అనమాట. నేను ఇంకా మా నాన్న వస్తానన్నారు కానీ వద్దులే, ఎందుకు, పిల్లలు ఉన్నారు కదా, అమ్మ ఒక్కటే మేనేజ్ చేయలేదు అని చెప్పేసి నేను ఇంకా నాన్న ఉండమని చెప్పేసి నేను ఒక్కదాన్నే వచ్చాను హాస్పిటల్కి. అయితే మాకు ఇక్కడ బస్ 9కి అయితే రీచ్ అవుతుందండి. సో 9కి దిగేసాను. ఇంకా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అయితే షిఫ్ట్ చేశారంట. ఇంకా నాకు అక్కడ ఒక వాచ్మెన్ లాగా ఒక అంకుల్ అయితే ఉన్నారు. సో అంకుల్ వచ్చి నాకు హాస్పిటల్ చూపించారనమాట మెయిన్ రోడ్లో నుంచి. ఇంక అక్కడి నుంచి నేనైతే వచ్చేసాను. ఇది మనం గేట్ కూడా దాటాల్సిన అవసరం లేదండి. హాస్పిటల్ అయితే సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. ఇది అంతకుముందు మా అమ్మ ఇక్కడ చూయించుకున్నారు, అందుకని నేను ఇంక ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి చాలా సెర్చ్ చేశాను అనమాట. బట్ నాకున్న ప్రాబ్లంకి ఏంటంటే నేను నర్వ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే బోన్ డాక్టర్ దగ్గరికి, అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి, అండ్ నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఇంకా డిసైడ్ అయ్యి ఈయన ఎముకల డాక్టర్, నరాల డాక్టర్ అని కూడా ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాను. ఇంకా మార్నింగ్ అయితే ఎవరూ లేరండి. ముందు ఓపీ తీసేసుకున్నాను. ఓపీ తీసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, ఇంకా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్దాము, 2 hours పడుతుందని చెప్పారనమాట. 10:30, 11 అవుతుందని చెప్పారు. ఇప్పుడు 9:30, 2 hours నేను ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇంకా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్తూ ప్రతిసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తానండి. బట్ ఈసారి ఏమన్నా తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ మామిడికాయలు కనిపించాయి. ఆయన వాళ్ళ ఫామ్ నుంచి తెచ్చి అమ్ముతున్నారంట. చాలా స్వీట్గా ఉన్నాయి. నేను అప్పుడైతే తినలేదు. తిన్న తర్వాత అయ్యో నేను కూడా ఇంటికి తీసుకెళ్ళి ఉంటే బాగుండేదే, మా పాప అడుగుతూ ఉన్నింది. ఊరికి ఇంకా ఏంటంటే మాకు అమ్మడానికి రాలేదు. మాకు యాక్చువల్లీ సమ్మర్లో తోటల నుంచి తీసుకొస్తారండి, చాలా బాగుంటాయి అన్నమాట కాయలు. సో ఆ స్వీట్నెస్ చూసి బయట కొనాలంటే కష్టం అనిపిస్తుంది అనమాట, టేస్ట్ ఉండవు కదా. సో ఇక్కడ నేను సిమ్టమ్స్ చెప్తానండి. ఫస్ట్ నాకు సిమ్టమ్స్ ఏంటి అంటే జాయింట్ పెయిన్స్ అండి, మోకాలు నొప్పి, అండ్ ప్రతి జాయింట్ దగ్గర పెయిన్ అనమాట, చేతులు కానీ కాళ్ళు కానీ. అండ్ తర్వాత బ్యాక్ పెయిన్ అండి, హెవీ బ్యాక్ పెయిన్ అనమాట. అసలు చాలా అంటే చాలా ఎక్కువ. ఒక 1/2 hour 1 hour నిలబడి ఏమన్నా పని చేసినా కూడా నేను మళ్ళీ ఒక 1 hour 1.5 hour బ్యాక్కి రెస్ట్ ఇస్తే కానీ మళ్ళీ ఏదన్నా వర్క్ చేసుకోలేనంతగా అనమాట. సో మెయిన్ సిమ్టమ్స్ అయితే ఇవి. అండ్ కళ్ళు తిరగడం అండి, ఇది కూడా చాలా మెయిన్ సిమ్టమ్ అనమాట. నాకు ఇది ప్రెగ్నెన్సీ నుంచి ఉన్నింది. ప్రెగ్నెన్సీలో ఇలా ఉండడం కూడా ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి మా అక్క వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోమన్నారు. బట్ నాకు అది ఎందుకో తెలియలేదు, నాకు ఎనర్జీ సరిపోలేదేమో అనుకున్నా ప్రెగ్నెన్సీలో. డెలివరీ అయిన తర్వాత కూడా అదైతే పోలేదండి. లైక్ కళ్ళు తిరగడం అంటే కూర్చొని లేస్తేనో కాదండి, జస్ట్ నేను ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్కి మనం మార్నింగ్ హడావిడిగా బాక్సులు పెడితే అట్లా ఉంటాం కదా, అలా ఉన్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా నాకు కళ్ళు తిరిగిపోయాయి అనమాట. నేను ఒక్కో నిమిషం స్టాప్ అయ్యేదాన్ని. ఈవెన్ ఫోన్ నేను చేత్తో ఇట్లా పట్టుకున్నా కూడా ఒక 10 minutes నేను చెయ్యి ఇలా వదిలేసానంటే నర్వ్స్ అన్నీ కొంచెం ఉబ్బినట్టుగా వచ్చేసి లాగేస్తూ ఉంటుంది అనమాట. అసలు కాళ్ళు గుంజడము, నైట్ పడుకున్నా కూడా కాళ్ళు గుంజుతూనే ఉండేవి. అసలు నాకే తెలియదు నేను ఎలా భరించానా అని చెప్పేసి, అంతా హెవీగా ఉండేవి. నేను టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నా కానీ బట్ వెళ్దాం అంటూ చాలా లేట్ చేశానండి. నాకు ఇంకా ఫైనల్లీ ఏంటంటే పాప స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా నాకు మార్నింగ్ దానికి బాక్స్ పెట్టాలి, అండ్ చిన్న బాబు ఇంకా నేనే హ్యాండిల్ చేయాలి. అప్పటి వరకు అమ్మ ఉంది కాబట్టి నేను ఇంట్లో ఓన్లీ వంట అవి చూసుకున్నా, అమ్మ బాబుని చూసుకుంటుంటే సరిపోయేదనమాట. బట్ ఇంకా అలా కుదరదు కదండి, నేనే హ్యాండిల్ చేసుకోవాలి, బాబు, పిల్లలు, ఇల్లు అంతా కూడా. సో ఇంకా ఫైనల్లీ నేను ఊర్లోనే చూపించుకుందాం, బెంగళూరులో కన్నా కూడా ఊర్లో మనకు తెలుసు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు ఒకటి బ్లడ్ టెస్ట్, ఒకటి ఎక్స్రే రాసి ఇచ్చారండి. సో బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసాను, ఎక్స్రే కూడా వెళ్ళి ఇచ్చేసాను. 1 hour పడుతుంది అన్నారు. 1 hour లోపల నాకు రిజల్ట్ కూడా వచ్చిందనమాట. సో పేషెంట్స్ అయితే చాలా మంది ఉన్నారండి. నేను మార్నింగ్ ఎవరూ లేరు, తర్వాత కూర్చునే దానికి కూడా ప్లేస్ లేదనమాట. సో ఇతనే డాక్టర్, జూనియర్ డాక్టర్ కూడా ఉంటారు. అండ్ నాకు ఇంకా చెప్పిన తర్వాత మెడిసిన్స్ రాసిచ్చారు. అండ్ మీకు వీడియో ఎండింగ్లో మొత్తం క్లియర్గా ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. మీకు కనుక సిమ్టమ్స్ ఉంటే వెంటనే చెక్ చేయించుకోండి, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే
మనం క్యూర్ చేసుకోగలం అనమాట. లేట్ అయిపోయిందంటే అది ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ కలిసారండి, స్పందన జోసెఫ్. తను నేను వెళ్తుంటే బైక్ మీద వెళ్తున్నా అక్క అని పిలిచిందనమాట. సో నేను మళ్ళీ ఎవరా నాకు ఇక్కడ అని చెప్పేసి ఆగి మరీ తను చాలా బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్ రా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. తను ఫోటో తీసుకుందనమాట. ఓకే, నేను కూడా గుర్తుగా ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి నా మొబైల్లో హలో అండి. సో హాస్పిటల్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నేను హాస్పిటల్లో మొత్తం కూడా షూట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే నాది కొన్ని ఫైల్స్ అనేవి కరప్ట్ అయిపోయాయి అనమాట. ఫైల్ ఉన్నట్టయితే చూపిస్తుంది కానీ బట్ అందులో ఎటువంటి డేటా లేదండి, 0 బైట్స్ అని చూపిస్తుంది. సో నేను ఇది మళ్ళీ రీషూట్ అయితే చేస్తున్నాను. హాస్పిటల్లో ఏం చెప్పారు, ఏంటి సిచ్యువేషన్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా అమెజాన్లో నేను కొంత షాపింగ్ చేశానండి. ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయో చెప్తాను. దాని తర్వాత మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను హర్పా బ్రాండ్ నుంచి ఒక మ్యాక్సీ డ్రెస్ తీసుకున్నానండి. చాలా నచ్చి తీసుకున్నాను. ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది అండ్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుందన్నమాట. బట్ నాకు సైజ్ సరిపోలేదండి, చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో వెంటనే ఎక్స్చేంజ్ అయితే పెట్టాను. అందుకని నేను మీకు వేసుకొని చూపించలేకపోతున్నాను. సో ఇదైతే మనకి వీనెక్ వస్తుందండి. పైన అంతా కూడా ఇట్లాగా రఫుల్ లాగా వస్తుంది అనమాట. అంతా కూడా అంబ్రెల్లా కటింగ్. అండ్ స్లీవ్స్ వచ్చేసి స్లీవ్లెస్ వస్తుంది అనమాట. స్లీవ్స్ ఏమి ఉండదు, పైన అదొక్కటే అనమాట. మనకి హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది. అది కూడా కట్ వస్తుందండి మనకి షోల్డర్ పైన. సో ఇది నేను చాలా నచ్చి తీసుకున్నాను. ఇది నేను ఎం తీసుకున్నాను. నార్మల్గా నాకు ఎం కొంచెం లూజ్ అవుతాయి, బట్ ఇది ఇంకా చిన్న సైజు ఉన్నట్టుంది. ఇక్కడ మనకి థ్రెడ్ కూడా ఇచ్చారు కట్టుకునే దానికి. అండ్ క్లాత్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. లోపల లైనింగ్ కూడా ఇచ్చారనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు. ఇది జస్ట్ 420 రూపీస్కే నాకు తీసుకున్నాను అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి. అండ్ అలాగే మనకి 2021లో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనకి 50 to 80% ఆఫర్స్ ఉంటాయి 1500+ టాప్ బ్రాండ్స్ మీద. అలాగే సేమ్ డే డెలివరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మంచి బ్రాండ్స్ మీద అయితే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను W బ్రాండ్ నుంచి ఒక లెగ్గిన్ తీసుకున్నానండి. ఇది కొంచెం నాకు మరకలుగా వచ్చింది, బట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుండిందండి. అందుకని నేను ఇది కూడా ఎక్స్చేంజ్ పెట్టాను. సో ఇదైతే ఫుల్ లెంత్ అనమాట. అంటే యాంకిల్ లెంత్ ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా, బట్ ఇది ఫుల్ లెంత్ అనమాట. మనకి 4-way స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇది నాకు 200 to 300 రేంజ్లో వచ్చిందనమాట. మనకి ఇది కొంచెం లూజ్ అయినా కూడా సో మనం టైట్ చేసుకోవడానికి లోపల థ్రెడ్ కూడా ఇచ్చారు. ఎలాస్టిక్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ పరంగా. అంటే ఊరికనే ఇలా అనగానే సాగిపోతారా లేదనమాట, ఫిట్టింగ్గా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను ఈసారి ఎక్కువ ప్యాంట్స్ తీసుకున్నానండి. నార్మల్గా నాకు లెగ్గిన్స్ వేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు. సో అందుకని ఎక్కువ తీసుకోవట్లే, అవసరమైన కాడికి తీసుకొని రిమైనింగ్వి పరాజు టైప్ అయితే మరీ లూజ్గా అనిపిస్తాయి. అలా కాకుండా ప్యాంట్ టైప్ తీసుకుంటున్నాను అనమాట. సో దాంట్లో భాగంగానే ఇది నేను గ్రే కలర్ తీసుకున్నానండి. ఇది చాలా వాటికి సూట్ అయిపోతుంది కదా గ్రే కలర్ అనేది. సో అందుకనే తీసుకున్నాను. ఇది కొంచెం నాకు రేయాన్ క్లాత్ లాగా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే బాగుందండి. మా పిల్లలు అయితే ఎక్కడంటే అక్కడ వేసి నడిపేశారనమాట. అందుకని కొంచెం నలిగినట్టుగా అనిపిస్తుంది, లేదంటే క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి పిస్తా అయితే రాలేదండి. కొంచెం పిస్తా లాగా వస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువగా చిన్నకుండా అలా ఉంటుందన్నమాట. ఇటువంటి ప్యాంట్స్కి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనం కూర్చొని లేసినప్పుడు కొంచెం చినిగినట్టు అట్లా వచ్చేస్తూ ఉంటాయి. పిస్తా ఉండేది చూసుకొని తీసుకోండి కుదిరినంత వరకు. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ప్యాంట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్గా ఉంటుందన్నమాట. మనం లైక్ జీన్స్ టాప్స్ కూడా దీని మీదకి వేసుకోవచ్చు, ఆ టైప్ ఆఫ్ ప్యాంట్ అనమాట. సో ఇది కాటన్ అండి కంప్లీట్గా. చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక. బ్రాండ్ నేమ్ అయితే నాకు గుర్తులేదు, ఇది కొత్తది అనుకుంటా, నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇప్పుడు వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకు ఫిట్టింగ్ పర్సనల్లీ చాలా బాగా నచ్చిందనమాట. మరీ టైట్గా అట్లా లేకుండా బాగుందనమాట. నాకు నార్మల్గా ఏంటంటే మీడియం సైజ్ టైట్ అవుతుంది డ్రెస్సెస్ మీద తీసుకున్నాయి అని చెప్పేసి ప్యాంట్స్ ఇది ఎల్ పెట్టుకున్నాను. అండ్ కింద అయితే ఇక్కడ స్లిట్ కూడా వచ్చిందనమాట చిన్నది. క్వాలిటీ చాలా బాగుందండి, పల్చగా ఏం లేదు, వైట్ అయినా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఏం లేదనమాట, మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ దెన్ ఒక నల్లపూసలు దండ తీసుకున్నానండి. నాకు నల్లపూసలు చాలా ఇష్టం అండి, ఎప్పుడు మ్యాక్సిమం వేసుకుంటున్నాను. రీసెంట్ కాలంలోనే నేను ఎక్కువ వేసుకోవట్లేదు, కానీ అంతకుముందు ఎప్పుడు వేసుకునేదాన్ని. ఇది వచ్చేసి గోల్డ్ కొంచెం చైన్, తర్వాత బ్లాక్ బీడ్స్ అలా వస్తుందన్నమాట. నేను రీసెంట్గా జిఆర్టీలో కూడా చూశాను, చాలా నచ్చింది. నెక్స్ట్ టైం తీసుకుంటాను తప్పనిసరిగా. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో హాస్పిటల్ అయితే నేను 2 టెస్ట్లు అయితే చేయించుకున్నానండి. ఒకటి వచ్చేసి ఆర్థరైటిస్ సంబంధించింది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ బోన్కి అనమాట.
సో ఆర్థరైటిస్ అయితే నాకు పాజిటివ్ వచ్చిందండి. ఆర్థరైటిస్ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే నాకు చాలా సివియర్ పెయిన్స్ అయితే ఉన్నాయి. సో నేను డాక్టర్కి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. సో నాకు కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారు ఒక 1 మంత్కి అట్లాగా. 1 మంత్ తర్వాత మళ్ళీ రమ్మన్నారనమాట. అండ్ బ్యాక్ బోన్ కూడా ఏమొచ్చిందంటే ఎక్స్రేలో బోన్ అనేది సైడ్కి వెళ్ళిందనమాట. సో ఫస్ట్ ఆయన రిపోర్ట్ చూడగానే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కువగా బెండ్ అవుతారు అంటే వంగి ఏమన్నా పనులు చేస్తారా, లేదంటే బరువులు ఎత్తుతారా అని అడిగారు. సో నేను అవేమీ చేయను కదండి, హౌస్ వైఫ్ అంటే షాక్ అయ్యారనమాట. హౌస్ వైఫా అని చెప్పేసి. బట్ ఎందుకు అలా జరిగిందో నాకు రీజన్ తెలియదు. ఆ డాక్టర్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ విజిట్ చేస్తాను, ఈ 1 మంత్ మెడిసిన్ నేను కరెక్ట్గా యూస్ చేద్దాము అని చెప్పేసి. అంటే మా అమ్మగారు అక్కడే చూపించుకున్నారండి. మా అమ్మ చూపించుకున్నప్పుడు తనకి తగ్గిందనమాట. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకు కూడా తగ్గిపోతుంది, నేను ఇంతకు ముందులాగా యాక్టివ్గా అయిపోతాను, నా పనిలో నేను చేసుకోగలుగుతాను. అట్లీస్ట్ నాకు ఇంట్లో పనులండి, అంటే లైక్ వంట, బట్టలు కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, అండ్ చిన్న బాబు ఉన్నాడు. సో ఇవన్నీ నేను సింగిల్ హ్యాండ్ మీద చేసుకోవాలి కదా. సో నాకు ఎక్కువ బయటికి వెళ్ళి ఏదో వర్క్ చేసేయాలి, లేదంటే యూట్యూబ్లో నేను డైలీ వీడియోస్ పెట్టాలి, ఇట్లా కూడా నేనేం కోరుకోలేదండి. నేను కోరుకున్నదైతే నా పనులు నేను, నా ఇంట్లో పనులు నేను పెయిన్ లేకుండా చేసుకోగలిగేలాగా. అంటే ఆ రోజుకి అంటే ఎవ్రీడే మనకు ఒక్కొక్క టాస్క్ ఉంటుంది కదండి, ఇంట్లో ఖాళీగా ఏమి ఉండం కదా, అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు చిన్నపిల్లలు ఉంటే మెయిన్గా. సో నా పనులు నేను చేసుకుంటే చాలు, నాకు తగ్గిపోతే చాలు, అంతవరకు నేను చేసుకోగలిగితే ఐఎమ్ సూపర్ హ్యాపీ అనమాట. సో అలా నేను చేసుకోగలను అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకని నేను ఎక్కువగా మెడిసిన్స్ అయితే యూజ్ చేయనండి. ఎప్పుడూ కూడా వాళ్ళు ఒక 10 ఇచ్చారనుకోండి, నేను 2-3 యూజ్ చేస్తాను, తర్వాత యూజ్ చేయను, అలా ఉంటుందన్నమాట. బట్ ఈసారి మాత్రం నేను ఎట్లయినా యూజ్ చేయాలి, నాకు తగ్గిపోవాలి, నేను చేసుకోగలగాలి, ఏంటి ఈ వయసులో చేసుకోలేకపోవడం ఏంటి నేను అని చెప్పి నాకు నేనే డిమోటివేట్ అయిపోతూ ఉండేదాన్ని అసలు. అంటే ఎవ్రీడే నాకు ఎలా ఉండేదంటే, ఇలా అయిపోయానేంటి నేను, కనీసం ఇంట్లో వంట కూడా చేయలేని స్టేజ్కి వచ్చేసాను, ఇప్పుడే ఇలా ఉంటే రేపు నా పిల్లల్ని నేను ఎలా పెంచాలి, ఇదే థాట్స్ అనమాట. చాలా ఇంకా వేరే కూడా జరుగుతూ ఉండేవి లైఫ్లో. మన లైఫ్ అనేది మనం అనుకున్నట్టు అసలు ఉండదు కదండి. ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ లేకపోతే సంథింగ్ జరుగుతూనే ఉంటుంది లైఫ్లో. సో నాకు అవి ఒక పక్క, అండ్ ఒక పక్క ఫిజికల్గా కూడా బాగాలేకపోయేసరికి మెంటల్లీ చాలా డౌన్ అయిపోయాను అనమాట. అందుకని నేను ఆయన ఇచ్చినట్టు వాడాలని చెప్పి కూడా తీసుకొచ్చుకున్నాను. సో నేను ఊర్లో అయితే వాడలేదు, ఎందుకంటే నాకు ఒక మెడిసిన్ చెప్పారు. ఆ మెడిసిన్ వేసుకుంటే ముఖం వస్తుంది, కాళ్ళు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్ ఉంటే నాకు వెంటనే కాల్ చేసి మీరు అది స్టాప్ చేసేయండి, మేము మళ్ళీ మీకు ఏదన్నా మెడిసిన్ సజెస్ట్ చేస్తాం, ఇలా చెప్పారనమాట. సో నేను చూపించుకున్న తర్వాత ఊర్లో ఎక్కువ డేస్ అయితే లేను, త్వరగా బెంగళూరు వచ్చేసాను. బెంగళూరు వచ్చాక నేను స్టార్ట్ చేశాను, బట్ నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే రాలేదు, కానీ తగ్గలేదన్నమాట. సో ఇంకా బ్యాక్ ఒక పక్క ఇంకోటి ఏంటంటే, అసలు కనీసం నేను కసువు చిమ్ముకోవడానికి కూడా బ్యాక్ పెయిన్ వల్ల, ఇది మాది 2 BHK అండి, 1 BHK ఉన్నప్పుడు నేను చేసుకోగలిగేదాన్ని. 2 BHK షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఒకటేసారి ఇల్లు మొత్తం చిమ్మలేను అనమాట. సో మధ్యలోనే నాకు విపరీతంగా బ్యాక్ ఏంటంటే మనకి సూదులతో కూర్చున్నట్టు ఉంటుంది కదా పెయిన్, అలా వస్తుంది పెయిన్. అప్పుడు కూడా నేనేంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవడమో, లేకపోతే ఆ పెయిన్తో ఓర్చుకొని నేను మొత్తం కంప్లీట్ చేసుకోవడమో చేసేదాన్ని. సైడ్ వెళ్ళింది, అది లైఫ్ లాంగ్ క్యూర్ అవ్వదు, మీరు ఫిజియోథెరపీ తీసుకోండి ఒక 15 days. ఆ ఫిజియోథెరపీ తీసుకుంటే క్యూర్ అవుతుందా అంటే దాని నుంచి రిలీఫ్ ఉంటుంది, కానీ లైఫ్ లాంగ్ క్యూర్ అవ్వదని చెప్పారనమాట. నేను ఇదంతా విన్న తర్వాత కంప్లీట్ షాక్లో ఉండిపోయాను. పైకి నార్మల్గానే ఉన్నాను, కానీ బట్ నాకు ఇన్నర్గా అంటే నా మైండ్లో ప్రాసెస్ రన్ అవుతూనే ఉన్నిందనమాట. దీని గురించి ఎన్ని ఆలోచనలు, ఎంత యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఎంత గూగుల్ సెర్చ్, యూట్యూబ్లో సెర్చ్, నాకు తెలిసిన వాళ్ళందరితో నేను మాట్లాడాను దీని గురించి. అయితే ఒక తల్లికి ఉంటుందండి, ఏదన్నా బాగలేదని తెలిస్తే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది వాళ్ళ పిల్లలే అనమాట. రిమైనింగ్ ఏమీ గుర్తురావు, వాళ్ళ పిల్లలే గుర్తొస్తారు. సో నాది సేమ్ సిచ్యువేషన్. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుందండి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను క్లియర్ చేస్తాను. అసలు ఆ మెడిసిన్ ఎన్ని రోజులు యూజ్ చేశాను, నాకు రిజల్ట్ ఉన్నిందా లేదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ఒకసారి నా ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.